ఈరోజు తణుకులో గత 10 సంవత్సరాల నుంచి మనం ఏదైతే చూస్తున్నామో ప్రజలందరూ బాధపడుతున్నారో అందులో భాగంగా మనం ఆ బాధని మనం ప్రమాదంగా మారకుండా కూడా ఆపుకోవడం జరిగింది 2014 నుంచి 2024 వరకు. మళ్ళీ 2024 డిసెంబర్ నెలలో మళ్ళీ కబేడ ఏదైతే లేహం ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కషాయి వాడు ఎవరైతే నడుపుతున్నాడో కబేళ మాంసం గొడ్డు మాంసం ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీకి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నాడని చెప్పి పదే మనం చెప్తా ఉన్నాం. కానీ ఈ అధికారులకి అరణ్య రోదనగానే ఉంది, చేసినా కానీ వారు పట్టించుకోవట్లేదు. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మనం చేసిన తర్వాత మనం చేసే కార్యక్రమాల విషయాన్ని కొన్ని విషయాలు మనలో విషయాన్ని చర్చించుకుని దానిలో ఏం జరిగిందనే విషయాన్ని కులకుశంగా మీ ముందు తీసుకురావడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన దృష్టికి వచ్చిన తర్వాత 2024 డిసెంబర్లో మన దృష్టికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడు ఎలా మొదలు పెట్టాడు, వీడికున్న మళ్ళీ పదవి ఎలా వచ్చింది, 2 సార్లు ఆపాం కదా, మళ్ళీ ఎలా చేస్తున్నాడు అనే ఉద్దేశంతో మనకు తెలిసినప్పుడే 2024 నవంబర్లో తెలిసినప్పుడే తేతల గ్రామ పంచాయతీ వారిని సంప్రదించి ఏమండి వీళ్ళు మళ్ళీ మొదలు పెడుతున్నారు కదా, 2022లో ఆగిపోయింది కదా, ఆగిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా వాడికి ఏమైనా అనుమతులు ఏమైనా మీ పంచాయతీ నుంచి కానీ ఇతర శాఖ నుంచి ఏమైనా అనుమతులు ఏమైనా ఇచ్చారా అని చెప్పి వాళ్ళని ఆర్టీఐలో అడగడం జరిగింది. అడిగిన తర్వాత వాళ్ళ దగ్గర ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకున్న తర్వాత వారు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, వేరే ఇతర శాఖల నుంచి కూడా ఏ అనుమతులు వీరికి రాలేదని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ అనుమతులన్నింటినీ కూడా మళ్ళీ నేను తీసుకుని పరిశీలించిన తర్వాత మళ్ళీ ఏ రకంగా వీడు ముందుకెళ్తున్నాడని చెప్పి మనం మళ్ళీ అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత మళ్ళీ గతంలో 2 సార్లు చేసిన తప్పే మళ్ళీ వీడు తప్పుడు సమాచారంతో తప్పుడు పత్రాలతో స్వార్థపరులైన అధికారుల యొక్క అండతోటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వీడు మళ్ళీ మొదలు పెట్టాడనే విషయం ఒక అవగాహన రావడం జరిగింది.